క్రీమ్ బిస్కెట్, కుక్కీ బిస్కెట్, బటర్ బిస్కెట్ ఇట్లాంటి ఎన్నో బిస్కెట్ టేస్ట్ చేసి ఉంటారు. సో, బిస్కెట్ లవర్స్‌కి నేనిప్పుడు బిస్కెట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. సో, నేను చెప్పబోయే బిస్కెట్ స్టోరీ దేని గురించి తెలుసా? ఒక బ్రాండెడ్ బిస్కెట్ వాళ్ళ కంపెనీ గురించి. సో, ఆ బ్రాండ్ పేరు చూసే చాలామంది బిస్కెట్‌లు కొనుక్కుంటుంటారు. సో, ఆ బ్రాండ్ ఏంటంటే బ్రిటానియా. సో, బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్ స్టోరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో, ఈ డైజెస్టివ్ బిస్కెట్ చాలా మందికి ఇష్టం ఉండుంటది. అలాంటి వాళ్ళకి ఈ స్టోరీ కాస్త ఇబ్బందిగా ఉండుండొచ్చు. కాకపోతే ఇదే నిజం. సో, అసలు ఏం జరిగిందంటే 2019లో ఫిబ్రవరి 5వ తారీఖున సనత్ నగర్ డీమార్ట్ ఇక్కడ ఒక అడ్వకేట్ సంధ్య అనే ఆవిడ ఎళ్లి, మనం నిత్యం ఎట్లా కిరాణా సామాన్లు కొంటామో తను కూడా డీమార్ట్‌లో అలాగే కిరాణా సామాను తీసుకుంది. సో, నెలవారీ సామానుతో పాటు ఆమెకుండే పాప కోసం బిస్కెట్స్ తీసుకుంది. సో, ఫిబ్రవరి 23వ తేదీన ఫిబ్రవరి 5న కొనే సరుకులో నుంచి బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్ ప్యాకెట్ మంచిగా ఓపెన్ చేసి తన బిడ్డకిచ్చింది తినమని. సో, ఆ పాప తినే టైంలో ఆ బిస్కెట్‌ని చూసి షాక్ అయింది సంధ్య. ఏం జరిగింది అని అనుకోకండి. సో, ఏంటి అంటే ఆ బిస్కెట్‌లో ఒక చిన్న ప్లాస్టిక్ ఉండడం గమనించింది. నిజమా? కాదా? అని టంగు తిని ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే నిజంగానే బిస్కెట్‌ల ప్లాస్టిక్ సంబంధించిన చిన్న ఒక అవశేషం అక్కడ కనిపించింది. సో, వెంటనే బిస్కెట్ కవర్ వెనకాల ఒక కస్టమర్ కేర్ నంబర్ ఇస్తారు. సో, ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మనకి ఎక్స్‌పైరీ మ్యానుఫ్యాక్చర్‌తో పాటు అక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఇస్తారు. సో, టోల్ ఫ్రీ నంబర్‌కి టకటకా ఫోన్ కొట్టేసింది. ఆమెకొచ్చిన కోపానికి ఆ టోల్ ఫ్రీ నంబర్‌లోకి కాల్ చేసి, "ఇట్లిట్లా అయింది, ఇట్లా జరిగింది. ఇది పద్ధతేనా?" అని అడిగింది. సో, దానికి వాళ్ళ సున్నితమైన రిప్లై కాకుండా చాలా హార్ష్‌గా మాట్లాడిన సందర్భం. అండ్ వాళ్ళు చెప్పిన సమాధానంతో అస్సలు ఆమెకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇక వెంటనే ఏం చేసిందంటే, ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఫుడ్ అనాలిసిస్ టెస్ట్ చేయించింది. ఆ టెస్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత ఆమె షాక్ అయింది. సో, బ్రిటానియా లాంటి బిస్కెట్‌లల్లా ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటది అని కలలో గూడా ఊహించం. సో, అలాంటి బ్రిటానియా డైజెస్టివ్ బిస్కెట్ ప్యాకెట్‌లోని బిస్కెట్‌లలోనే ప్లాస్టిక్ అవశేషాలున్నాయంటూ ఆ ఫుడ్ అనాలిసిస్ రిపోర్ట్ బయటపడ్డది. ఇంకేముంది? ఆ రిపోర్ట్ తీసుకొని కోర్ట్‌లో వేసింది. దానికి సంబంధించిన తీర్పు 2021లో వచ్చింది. సో, ఆ కోర్టు తీర్పు ఏమిచ్చింది అంటే, సో, ఆ బిస్కెట్‌లలో ప్లాస్టిక్ అవశేషాలు ఉండడం గమనించిన జస్టిస్, అవును ఈ రిపోర్ట్‌తో మేము ఏకీభవిస్తున్నాం. అండ్ సదరు కంపెనీ అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అండ్ దాంతో పాటు ఇలాంటి బిస్కెట్‌లను అమ్మిన సనత్ నగర్ డీమార్ట్ ఇద్దరూ కలిపి ఈ మహిళలకు రూ. 25,000 చెల్లించాలి అంటూ జరిమానా విధించింది. సో, దానికి బ్రిటానియా కంపెనీ ఇంత అంత గాదు. అసలు ఇచ్చిన జడ్జిమెంట్ నాకు గాదు పక్కనోళ్ళకి ఎవరికో ఇచ్చింది. చేసిందే తప్పు. ఆ తప్పును మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ బయటకి ఈ న్యూస్ లీక్ అయితే ఇది ఇంకా వైరల్ అవుతదని అనుకున్న కంపెనీ ఏం చేసిందంటే, మళ్ళీ 2021లోనే తీర్పొచ్చిన వెంటనే ఒక వారం రోజుల గ్యాప్‌లో హైకోర్ట్‌లో పెట్టింది. సో, హైకోర్ట్ సంబంధించిన తీర్పు ఎలా వచ్చింది తెలుసా? ఇక్కడ తీర్పివ్వడంతో పాటు బ్రిటానియా కంపెనీకి మొట్టికాయలు గూడా యేసిండ్రు జస్టిస్ రాధారాణి. 2022లో దీనికి సంబంధించిన కోర్ట్‌లోకొస్తే రీసెంట్‌గా ఆ కోర్టు తీర్పిచ్చిండ్రు జస్టిస్ రాధారాణి. అవును, అసలకి ఇట్లా పేరుండే బ్రిటానియా కంపెనీ లాంటివి బ్రాండ్ చూసే చాలా మంది ఉత్పత్తులు తీసుకుంటుంటారు. సో, అట్లాంటి కస్టమర్స్‌కి సంబంధించిన ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో వాళ్ళ పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు. గతంలో కోర్ట్ ఇచ్చిన తీర్పుతో మేము ఏకీభవిస్తున్నాం. సో, అదే అమలు పరుస్తున్నాము అంటూ చివాట్లు పెట్టడంతో పాటు ఏదైతే రూ. 25,000 జరిమానా సదరు మహిళకి చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి అంటే ఆమె మానసిక క్షోభకి ఇటు బ్రిటానియా కంపెనీ కావచ్చు అండ్ ఆ వస్తువు అమ్మిన డీమార్ట్ ఇద్దరు మాత్రమే బాధ్యులు అంటూ చెప్పి రూ. 25,000 జరిమానా ఇస్తూ అటు బ్రిటానియా కంపెనీకి మొట్టకాయలు కూడా యేసింది. సో, నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇట్లాంటిది మేము రిపీట్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ పైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది అంటూ. సో, ఇగ ఇప్పుడు గల్లీలో దొరికే బిస్కెట్‌లు తినే వాళ్ళందరూ గూడా వద్దులే హెల్త్ ఖరాబ్ అవుతది అంటూ బ్రాండెడ్ బిస్కెట్‌ల వైపు చూస్తుంటాం గదా! మరి ఈ స్టోరీ అంతా విన్న తర్వాత బ్రిటానియా కంపెనీ బిస్కెట్‌లలో ప్లాస్టిక్ అవశేషాలేనా? లేదంటే నిన్న మొన్నటి వరకు కల్తీ గుడ్లతో, ఎక్స్‌పైరీ సంబంధించిన ప్రొడక్ట్స్‌తో
ఏదో చెయ్యాలి అని ప్రిజర్వేటివ్స్‌తో యాడ్ చేస్తున్న కల్తీ బిస్కెట్‌ల దందా అండ్ కల్తీ ఉస్మానియా బిస్కెట్‌ల దందా గూడా సజ్జనార్ సార్ టీము బయటపెడుతున్న పరిస్థితి. సో, ఆ బిస్కెట్‌లు చూసిన తర్వాత బ్రాండెడ్ బిస్కెట్‌ల వైపు మొగ్గు చూపుతున్న వారికి ఇప్పుడు ఈ బ్రాండెడ్ బిస్కెట్ స్టోరీ విన్న తర్వాత అసలు బిస్కెట్‌లు తినాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది.